హాయ్ హలో నమస్తే. ఈరోజు మనం మదురై నుంచి రామేశ్వరం వెళ్ళిపోతున్నామండి. సో ఇప్పుడే టికెట్ తీసుకోవడం జరిగింది. మదురై నుంచి రామేశ్వరం లొకేషన్ అయితే చాలా బాగుంటుందండి. వ్యూ పాయింట్ అయితే. సో ఈ వీడియో మీరు పూర్తిగా చూస్తే వ్యూ అయితే బాగా నచ్చుతుంది. సో ఈ వీడియో కానీ మీకు లాస్ట్ దాకా చూసి నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. సో లెట్స్ స్టార్ట్ దిస్ వీడియో. ఇప్పుడు మనం పంబా బ్రిడ్జ్ దగ్గరికి ఎంటర్ అవుతున్నామండి. ఇక్కడ మనం ట్రైన్ ద్వారా కూడా జర్నీ చేయొచ్చు. ట్రైన్ వ్యూ అయితే ఇంకా చాలా బాగుంటుంది. అలాగే మనం ఈ బ్రిడ్జ్ మీద వ్యూ కూడా చూద్దాం. చాలా బాగుంటుందండి. సో ఫైనల్లీ మనం అయితే పంబన్ బ్రిడ్జ్ దగ్గరలో ఉన్నాం. వెళ్ళే మార్గంలో తాటి చెట్లు చాలా ఉన్నాయండి. అలా చూస్తూ వెళ్తున్నాం అనమాట. జర్నీ అయితే చాలా బాగుంది. అలా రామేశ్వరం దగ్గరికి వెళ్ళే కొద్దీ వాతావరణం చాలా కూల్గా ఉందండి. అలా మేఘాలు చూసుకుంటూ వెళ్ళిపోతున్నాం అనమాట. సో ఇక్కడ వ్యూ చూసారు కదా, ఇదంతా సముద్రం పాయింట్ అండి. అలా పక్కన సముద్రం చూస్తూ ఇలా రోడ్డు మీద ప్రయాణం చేస్తే చాలా బాగుందండి. వాతావరణం చాలా కూల్గా ఉంది. ఇక్కడే మనం చూసుకుంటే ఒక టెంపుల్ కూడా ఉందండి. ఇటువంటి ప్లేస్లో ఆగి కొంచెంసేపు అలా కూర్చోాలనిపిస్తుంది అనమాట. అలా టెంపుల్ చూస్తూ చాలా బాగుంది కదండి. సో తమిళంలో ఏ గోడ మీద రాశారు, మనకైతే తమిళ తెలీదు. వ్యూ అయితే చాలా బాగుంది. సైకిల్ తొక్కుంటూ వెళ్ళొచ్చు. సైకిల్ తొక్కున్నారండి. సో లారీలు, ఆటోలు, బైకులు చాలా ఎక్కువగా ఉన్నాయి, వస్తూనే ఉన్నాయి. రిసార్ట్ లాగా ఒకటి ఉందండి. ఇక్కడ చాలా టూరిస్ట్ బస్సులు వచ్చి ఇక్కడ ఆగి ఉన్నాయి. చాలామంది ఎంజాయ్ చేస్తున్నారు ఆ బీచ్లో. సో ఎప్పుడైనా మీరు వస్తుంటే ఈ లొకేషన్ చూడండి, చాలా బాగున్నాయి. వెళ్ళేది దారి వెళ్ళి లొకేషన్ చాలా బాగున్నాయండి. సో ఎప్పుడైనా మీరు జర్నీ చేయాలనుకుంటే ట్రైన్ జర్నీ కానీ అలాగే బస్ జర్నీ కానీ రెండు చాలా బాగుంటాయండి. చాలా బాగుంటుంది రామేశ్వరం వెళ్ళే జర్నీలో. బస్ జర్నీ కాస్ట్ అయితే చాలా తక్కువ ఉంటుందండి. ఒక 70 రూపాయలు అలా ఛార్జ్ చేస్తారు మదురై నుంచి. ట్రైన్ జర్నీ కూడా బాగుంటుందండి. ట్రైన్ జర్నీ కూడా మనకి తక్కువలో జనరల్ టికెట్లో కూడా ఉంటుంది. సో ట్రైన్ జర్నీ అయితే మనం ముందుగా రిజర్వేషన్ చేసుకుని మనం పంబన్ బీచ్ దారి వెళ్తే సముద్రం మధ్యలోంచి పట్టాల్లోంచి మనం ఇక్కడ ఉన్న వ్యూ అంతా చూడొచ్చు అనమాట. మన లైఫ్లో ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేసిన వ్యూ పాయింట్లు అండి ఇవన్నీ. అలాగే ఇక్కడ ఉన్న మనకి దగ్గరలో ఉన్న ధనుష్కోటి, అలాగే మన రామేశ్వరం, రామసేతు ఇవన్నీ చూడడానికి మనకి 1 రోజు 2 రోజులు సరిపోదండి. మినిమం 3 days 4 days ఇక్కడ ఉండి ఈ లొకేషన్ అన్నీ చూడొచ్చు అనమాట. చాలా బాగుంటుంది. సో రామేశ్వరం వచ్చినప్పుడు అలా మహాశివుని దర్శనం చేసుకుని వీటిని కూడా దర్శనం చేసుకోండి. సో ఇప్పటికే వీడియో అయితే చాలా వరకు నేను ఓన్లీ రోడ్ వ్యూ, సముద్ర వ్యూ చూపడం జరుగుతుంది. సో కొంచెం దగ్గరగా వెళ్ళగానే మనకి రామేశ్వరం దగ్గరలో ఉన్న ఐలాండ్ కనబడుతుందండి. సో పంబం నుంచి ముద్దుగా రాత్రి మనకి ఇక్కడ ఐలాండ్లో హౌసెస్ కూడా కనబడతాయి. చూడండి, చాలా బాగుంటుంది. సో ఇక్కడ పడవలు పార్క్ చేసి ఉంటాయండి. దగ్గర ఒక 100 పడవలను పార్క్ చేసి ఉంటాయి. సో నేనంతా 1 సైడే మీకు చూపడం జరిగింది. సో 2 సైడ్ కూడా నేను నెక్స్ట్ పార్ట్లో అప్లోడ్ చేస్తాను. అది కూడా ట్రైన్ జర్నీలో చాలా బాగుంటుంది. ఆ ట్రైన్ జర్నీ మీరు మిస్ అవ్వకుండా అంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయండి, ఈ వీడియోని కూడా షేర్ చేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సో వ్యూ అయితే చాలా బాగుంది కదా, వ్యూని మీరు ఎంజాయ్ చేయండి.